వైఎస్ఆర్ జిల్లా రాజకీయంగా ఉద్దండుల ఖిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మహానేతను అందించిన ప్రాంతం. కరువు ప్రాంతంలో ఉన్న రాజకీయ చైతన్యంలో తనకంటూ రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గడ్డ. వైఎస్ఆర్ మినహా జిల్లాకు మేలు చేసిన నాయకుడు ఎవరూ కనిపించరు. ఇప్పటికీ అదే దగ వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. హామీలు కోటలు దాటిస్తారే కానీ అమలులో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడని దుస్థితి. వైఎస్ఆర్ జిల్లా చారిత్రాత్మకంగా రాజకీయంగా ప్రత్యేకత కలిగిన జిల్లా. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఎంతో మంది నేతలను అందించిన నేల. కడప కోటిరెడ్డి నుంచి దివంగత నేత వైఎస్ఆర్ వరకు ముఖ్య నేతలు ఇక్కడి నుంచే వచ్చారు. ఈ జిల్లా పేరు చెబితే అందరి కళ్లల్లో మహానేతే మెదులుతారు. తిరుమలకు గడపగా చెప్పుకునే కడపకు ఎంతో సాంస్కృతిక చారిత్రక నేపథ్యం ఉంది. తాళ్లపాక అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు ఈ జిల్లాలో జన్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో పేరొందిన అల్లసాని పెద్దన ఇక్కడ నుంచే వచ్చారు. రచయిత్రి మొల్ల, తెలుగు సినిమా లెజెండరీ డాక్టర్ బిఎన్ రెడ్డి, నిర్మాత బి నాగిరెడ్డి ఈ జిల్లా వారే. వేమన శతక రచయిత యోగి వేమనను కూడా ఈ గడ్డే మనకు అందించింది. దేశంలోనే ఎంతో పేరున్న అమీన్ పీర్ పెద్ద దర్గా కూడా కడపలోనే ఉంది. వైఎస్ఆర్ జిల్లాను రాయలసీమకు గుండెకాయ లాంటిదంటారు. పెన్న, చిత్రావతి, కూడేరు, పాపాగ్ని, సగిలేరు, బాహుద, చెయ్యేరు మొదలైన నదులతో పాటు సారవంతమైన వ్యవసాయ భూములు, అపార ఖనిజ సంపద, సహజ వనరులతో ఒకప్పుడు కలకల్లాడిన జిల్లా ఇప్పుడు కరువు బారిన పడి విలవిలలాడుతోంది. బ్రహ్మసాగర్, మైలవరం, గండికోట, అన్నమయ్య ప్రాజెక్టులున్న ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నీరందక వ్యవసాయం దయనీయ స్థితిలో ఉంది. జిల్లాలో రాజంపేట, జమ్మలమడుగు, కడప 3 డివిజన్లలో మొత్తం 50 మండలాలున్నాయి. 28,85,000 మంది జనాభా ఉన్న జిల్లాలో మైనారిటీల సంఖ్య అధికంగా ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కడప పార్లమెంటు స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలుంటే మరో 3 నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచే ఈ జిల్లా కాంగ్రెస్కు పెట్టని కోటలా ఉంటూ వస్తోంది. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత జిల్లా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీ ఫిరాయించారు. అపార ఖనిజ సంపద, తరిగిపోని సహజ వనరులు ఉన్న ఈ జిల్లా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో అభివృద్ధి జరిగినా ఆ తర్వాత జిల్లాను పాలకులు పూర్తిగా విస్మరించారు. తమకు సీట్లివ్వని జిల్లాను ఎందుకు పట్టించుకోవాలని సర్కార్ కక్ష సాధిస్తోందని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా గతంలో కడప జిల్లాగా ఉన్న ఈ కరువు నేల అభివృద్ధికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఆయన చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మరణానంతరం ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని నామకరణం చేసింది అప్పటి ప్రభుత్వం. కరువుకు చిరునామాగా ఉన్న జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు వైఎస్ఆర్ ఎంతో కష్టపడ్డారు. జిల్లాలో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా ఆయన చలువే అంటున్నారు జనం. ఆయన మరణం జిల్లాకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయన మరణంతో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే ఎన్నో కార్యక్రమాలు హామీలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా కడప జిల్లాకు సాగునీరు అందించేందుకు గుండెకాయ లాంటి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ముందుకు సాగించకుండా వైఎస్ఆర్ పూర్తి చేసిన పనులనే చూపి తాము పులివెందులకు కృష్ణా నీళ్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. నేడు సీమకు కృష్ణా జిల్లాలో రావడానికి మహానేతే కారణమన్న విషయం ప్రతి ఒక్క రైతు చెప్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ పథకానికి సంబంధించిన 2వ దశ పనులు కానీ, మొదటి దశ పనుల్లో డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువల నిర్మాణం కానీ పూర్తి చేయనే లేదు. గండికోట రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 27 టీఎంసీలైతే 10 టీఎంసీల నీటిని నింపి అంతా తానే చేశానని చెప్పుకుంటోంది ప్రస్తుత ప్రభుత్వం. వైఎస్ఆర్ పుణ్యమాని కృష్ణా జలాలు జిల్లాకు కొద్దో గొప్ప వస్తున్నా అవి పంటలకు పారించేందుకు మార్గాలే లేవు. అసలు ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించలేదంటున్నారు రైతులు.
ఎన్నికల్లో నిధులు సమకూర్చుకునేందుకు తాజాగా ప్రతిపాదనలు తయారు చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకునేందుకు మాత్రం ఈ పథకం ప్రస్తుత ప్రభుత్వానికి ఉపయోగపడుతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఈ మధ్యకాలంలో గండికోట కావచ్చు, అలాగే బ్రహ్మసాగర్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మిగతా పెన్నా నది మీద కానీ, అలాగే మైలవరం పరిస్థితి కానీ, ఇటు చూస్తే వెలుగొండ పరిస్థితి కానీ, వెలుగోడు పరిస్థితి కానీ, అన్ని అంశాల్లో ప్రాజెక్టులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కడప జిల్లాకు ఉంది. కనీసం 25% ఆయకట్టుకి నీళ్ళు అందించేటువంటి పరిస్థితిని తీసుకురావాలంటే గండికోట ప్రధానమైనటువంటి గండికోట యొక్క పనులు సత్వరం పూర్తి చేయడం ఒకటి. బ్రహ్మసాగర్ సంబంధించి నీటికి కాలువలు ఇప్పటి వరకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 0 to 19 కిలోమీటర్స్ సంబంధించిన కాలువ నిర్మాణ పనులు లేక రావాల్సిన క్యూసెక్కు నీళ్లు అక్కడికి రాలేకపోవడం, ప్రతి సంవత్సరము మనకు వచ్చేటువంటి వర్షాకాలంలో కేవలం 30 రోజులలో ఈ ప్రాజెక్టును నింపుకోవాలంటే కనీసం కాలువ విడ్తు ఎక్కువ ఉండాలి. 3000 క్యూసెక్కులతో ఉన్నటువంటి కాలువలు ఉంటేనే ఈ ప్రాజెక్టును సత్వరం నింపుకోవచ్చు. తద్వారా కింది స్థాయిలో ఆయకట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే ప్రతి 10 సంవత్సరాలలో 8.5 సంవత్సరం, దాదాపు 8 సంవత్సరాలు కరువుతో బాధపడితే రైతాంగము నిత్యము కరువుతో ఉన్నటువంటి ప్రధానంగా బద్వేలు, రాయచోటి, పులివెందుల, కమలాపురం ఇలాంటి ప్రాంతాలు ఘోరమైన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. ప్రధానమైనటువంటి కేసీ కెనాల్ ఆయకట్టు ఉంది. ఈరోజు 1 లక్ష ఎకరాలకు సంబంధించి కేసీ కెనాల్ ఆయకట్టు ఉంది. ఆ కేసీ కెనాల్ ఆయకట్టుకు సంబంధించి రాజోలి రిజర్వాయర్ని నిర్మించాలనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి ఈరోజు మాట్లాడుతుంటే దాని మీద లేదు. ఒక్క సాగునీటి విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో ఇదే వివక్ష జిల్లాపై కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన కారణంగా కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు చేసింది. తొలుత కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ రాకుండా చేయాలని, వేరే ప్రాంతానికి తరలించుకుపోవాలని ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం జిల్లాలో భారీ ఎత్తున ఉద్యమం చేపట్టడంతో తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే అప్పటికీ మోడీతో దోస్తీ కట్ చేసుకున్న చంద్రబాబు ఆ క్రెడిట్ బీజేపీకి వస్తుందంటూ రాష్ట్రం నుంచి పంపాల్సిన నివేదికలు పంపలేదు. దీంతో ఆలస్యం అవుతూ వచ్చింది. మళ్ళీ కేంద్రం ఇవ్వడం లేదంటూ సీఎం రమేష్తో దీక్షలు చేయించి తామే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేశారని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. నానా హడావుడి చేసి ఒక శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరుకు టెక్స్టైల్ పార్క్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా హామీగానే మిగిలిపోయింది. ఈ స్టీల్ ప్లాంటు తయారు చేయడానికి అంటే ఇక్కడ నిర్మించడానికి దానికి వచ్చిన మౌలికమైన సదుపాయాలు ఉన్నాయా, ఆ మౌలికమైన సదుపాయాలు ఏ విధంగా సమకూరుస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇవ్వాల్సిన అవసరం ఉండింది. కానీ మనం అంతా చూసిన ఎపిసోడ్ అంతా చూస్తే కూడా మరి స్టీల్ ప్లాంట్ దాని సాధనలో కమిటీ మెంబర్ కూడా నేను ఉన్నాను. మరి ఆ సందర్భంగా ఢిల్లీ పోవడం కూడా జరిగింది. మరి ఆ రోజు కేంద్ర మంత్రి గారిని మేము నేరుగా కలిసినప్పుడు ఆయన కూడా ఏమంటే ఇప్పటికి కూడా మీరు సరైన ఇవ్వడం లేదు, ఊక మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వము ఒక ఫార్మాట్లో దీనికి మౌలికమైన సదుపాయాలన్నీ కూడా ఈ రకంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పినంత వరకు ఇక్కడ ఇచ్చడానికి వీలు పడదు. తర్వాత మెకానిక్స్ ఒక సంస్థ కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. అయితే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వము కేవలము రాజకీయం కోసమే మరి కేంద్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా కూడా నేను ఇస్తానని మరి అక్కడ ఏదో నామమాత్రంగా ఈ స్టోన్ వేయడం జరిగింది. కానీ అది ఎప్పటికి నిర్మాణం అవుతుందో తెలియదు. కాకపోతే కేవలం కూడా ఈ యొక్క రాష్ట్రము విభజన చేసిన తర్వాత మనకు రావాల్సిన హక్కులని కూడా కేంద్రంతో మల్లగులాలు పడుతూ వాళ్ళకి ఇష్టం లేక మరి 4 ఓట్ల కోసము చేయడం తప్ప ఈ యొక్క వెనుకబడిన ప్రాంతం కడప జిల్లాకు మరి ఉక్కు ఫ్యాక్టరీ కాదు, మరి పొద్దుటూరు కూడా ఒక టెక్స్టైల్ ఈ ఒక సంబంధించిన ఇక ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మరి ఇవ్వాలని కూడా దాంట్లో ఉంది విభజన భాగంలో. తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ అనేది వైఎస్ఆర్ జిల్లా ప్రజల దశాబ్దాల కల. రాష్ట్ర విభజనతో ప్లాంట్ ఏర్పాటవుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ రాష్ట్రం నుంచి సరైన ప్రతిపాదనలు పంపకపోవడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం పక్కన పెట్టేసింది. ఎన్నికల స్టంట్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోంది తప్ప ప్లాంట్ ఏర్పాటుపై చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విభజన అనంతరం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, శ్రీభాగ్ ఒడంబడిక అమలు చేయాలంటూ సీమ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అయినా ప్రభుత్వం మాత్రం అభివృద్ధి అంతా అమరావతికే కేంద్రీకృతం చేసింది. రాయలసీమలో కనీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను పాలకులు పట్టించుకోలేదు.
దీంతో ప్రభుత్వంపై వైఎస్ఆర్ జిల్లా ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం చేశారు. దీంతో సీమవాసుల్లో అసంతృప్తి నెలకొంది. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నారు కాబట్టి కనీసం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టారు. ఎన్నో రోజులు దీక్షలు కూడా చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఆ అంశంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కూడా అమరావతిలోనే ఏర్పాటు చేసింది. ఈ సందర్భంలో కనీసం హైకోర్టు బెంచ్ అయినా కడపలో ఏర్పాటు చేస్తామన్న మాట కూడా ప్రభుత్వం మాట్లాడలేకపోయింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, మరీ ముఖ్యంగా కడపలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము 40 దినాలు దీక్షలు చేశాము. 40 దినాలు మేము నిరసన ప్రకటిస్తూ కోర్టుకు వెళ్లకుండా మా విధులు బహిష్కరించాం. మాకు సపోర్టుగా తిరుపతి బార్ వాళ్ళు కూడా, తిరుపతి చిత్తూరు సంబంధించిన వాళ్ళు కూడా తిరుపతిలో కానీ లేదంటే కడపలో పెట్టినా కూడా మాకు పర్వాలేదని వాళ్ళు మా ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం కర్నూలులో ఏర్పాటు చేయాలి, కర్నూలులో ఏర్పాటు చేసానికి కృషి చేస్తామని ఒక బహిరంగ సభలో సీఎం గారు కూడా చెప్పారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా కూడా మా డిమాండ్స్తో మేము మళ్ళీ జూన్ నెలలో ముందుకెళ్తాం. రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో ఏర్పాటు చేయాలి. కడప అందరికీ జిల్లాలో, రాయలసీమ జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలకు కడప అనువుగా ఉంటుంది కాబట్టి కడపలో చేయాలనే డిమాండ్తో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మేము మా సమ్మెను మొదలు పెట్టబోతున్నామని మీకు చెప్తున్నాం. జిల్లాలో మైనార్టీల విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటించారు. కానీ తనకు ఓట్లు సీట్లు ఇవ్వని కడపకు ఉర్దూ యూనివర్సిటీ ఎందుకనుకున్నారో ఏమో కానీ అది కాస్త వేరే జిల్లాకు తరలిపోయిందని మైనార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు హజ్ హౌస్ కడపలో ఏర్పాటు చేస్తామంటూ మాట ఇచ్చిన చంద్రబాబు మళ్లీ మాట మార్చేశారు. దాన్ని విజయవాడకు తరలించారు. కేవలం ఓ బ్రాంచ్ ఆఫీస్ మాత్రం కడపలో ఏర్పాటు చేశారు. దీంతో మైనార్టీలు టీడీపీ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. కడప జిల్లా ముస్లింలకు చాలా మెజారిటీ ఉన్నది. కడప జిల్లాలోనే ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నది. రాయలసీమలో అది సెంటర్ వచ్చేసి కడప. ప్రభుత్వం వస్తానే 4 సంవత్సరాల ముందుగా మన సీఎం గారు కడప జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. తర్వాత రాజకీయంగా కొంతమంది కర్నూలుకు అక్కడ వాళ్ళ బలం ఉంది కనుక అప్పుడు సీఎం గారికి ఏం చేశారంటే కర్నూలుకు అది ఉర్దూ యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టేసి సీఎం గారికి మళ్ళా 2వ తూరి కూడా అక్కడ ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో వాళ్ళు ఒప్పించుకున్నారు. మన కడప జిల్లాకు చాలా అన్యాయం జరిగింది అప్పట్లో. ఎందుకంటే మైనార్టీస్ రాయలసీమలో చాలా ఎక్కువ ఉన్నారు. అందులో రాయలసీమలో సెంటర్ వచ్చేసి మన కడప. ఒకవేళ కడపకి ఇచ్చి ఉంటే కడపకు కూడా న్యాయం జరిగేది. ఇక మీదట కూడా అన్ని జిల్లాలకు సమాన్యంగా అన్ని జిల్లాలకు అభివృద్ధి చేయాలి. కానీ ఒక జిల్లాకు చేసి ఒక జిల్లాకు చేయకపోవడము చాలా బాధాకరమైన విషయము. అందులో చాలా వెనుకబడింది మన కడప జిల్లా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కడపకు దృష్టిలో పెట్టుకొని, మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి ఆలోచించేసి ఒక ఉర్దూ యూనివర్సిటీ కడపకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యూనివర్సిటీకి ఒక శాఖ మాత్రం కడపకి ఇచ్చారు. అది కూడా 4 సంవత్సరాల ముందుగానే దానికి శంకుస్థాపన చేశారు. కానీ దాని వేగవంతం కూడా కాలేదు. ఇప్పుడు ఏదో మొన్న ఏదో ఒక చూసేదానికి మాత్రమే దానికి ఒక ప్రస్తావన తీసుకొచ్చేసి చేస్తున్నారు. తప్పనిస్తే అది కూడా పెద్దగా ఇక్కడ ఏమి పని జరగడం లేదు. ఇక 5 ఏళ్లలో వైఎస్ఆర్ జిల్లా కరువు తీవ్రమై విలవిల్లాడింది. రెయిన్ గన్లు కరువు రైతును కాపాడలేకపోయాయి. వర్షపాతం సగానికి సగం తగ్గిపోవడంతో రైతన్నల పరిస్థితులు దయనీయంగా మారాయి. పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. రైతు కుదేలయ్యాడు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల పంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టింది తప్ప రైతులకు మాత్రం నీరు చేరలేదనే విమర్శలు గుప్పమన్నాయి. కనీసం పంట నష్టపోతే తక్షణ పరిహారం ఇవ్వలేదు. మరోవైపు బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించని కారణంగా రైతులకు బీమా కూడా రాని పరిస్థితి. తర్వాతి పంటకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉన్నా కానీ ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి ద్వారానన్నా కనీసం చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించి దాంట్లో భాగంగా కొంత ఈ కరువు బారి నుంచి కొంచెము వారికి ఊరట కల్పిస్తామనేటువంటి ఆలోచన కూడా లేదు. వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా వాగ్దానాల వరకే పరిమితం అవుతా ఉన్నాయి. అలాగే మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రేపు ఎలక్షన్లో అయినా కానీ మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కరువును దృష్టిలో పెట్టుకొని రేపు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి ఏ రకంగా కడపకి కరువును దూరం చేసి ఇక్కడ ఉండేటువంటి రైతాంగానికైతేనేమి చదువుకున్న నిరుద్యోగులకైనా కానీ మరి జీవన వృత్తి కల్పించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ రాజకీయ పార్టీలపై ఉంది. కాబట్టి రేపు తప్పకుండా వాళ్ళు ఈ కరువు నివారణకు మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి బహిరంగంగా మరి వాగ్దానం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ మరి ఇప్పటి వరకు చేసిన వాగ్దానాలని ఒక ఎత్తు ఇప్పుడు ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు బాగా మేల్కొన్నారు. మరి రేపు ప్రజలు నిలదీసి అడగక ముందే మరి మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలు మరి దానికి తగిన సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ కరువు ప్రాంత అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి నేతలకు త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటున్నారు. ఉద్యాన రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ ప్రకటనలకే పరిమితమైంది. జిల్లాలో చీనీ, అరటి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వం మాత్రం ఆదుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి 23 సార్లు జిల్లాకు వచ్చినా హామీలు ఇచ్చారే తప్ప వాటిని అమలుపరచలేదని జిల్లా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా అంటే ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. అరటి, బొప్పాయి, చీని, మామిడి వంటి పంటలు సాగు చేసే రైతులు అధికంగా ఉన్నారు. జిల్లాలో 60% విస్తీర్ణం ఉద్యాన పంటలదే. అయినా ఇక్కడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మాటలతోనే 5 ఏళ్లు కాలం గడిపేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు 23 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా కడప జిల్లాను హార్టికల్చర్ హబ్గా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నం కూడా చేపట్టలేదని రైతులు విమర్శిస్తున్నారు. మరోవైపు విదేశాలకు సైతం పులివెందుల ప్రాంత అరటి ఎగుమతి అవుతున్నా కనీసం ఇక్కడ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. రైల్వే కోడూరు ప్రాంతంలోనూ బొప్పాయి వంటి పంటల నిల్వకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మామిడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో దాదాపు 600 అబద్ధాల హామీలతో గద్దెనెక్కి దాని తరంతరం మరి 5 సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఈ జిల్లా సంబంధించి 24 సార్లు జిల్లా పర్యటించి మరి హార్టికల్చర్ హబ్ చేస్తాం, ఈ యొక్క జిల్లాను ఉద్యాన పంటలనే దేశంగా ప్రపంచంలోనే వెన్న చెప్తాం, అంత క్వాంటిటీ పండించే పంట ఈ పండ్లు తోటలు ఈ యొక్క జిల్లాలో అని చెప్పడం పలుసార్లు జరిగింది. మరి ఈయన వచ్చే 24 సార్లు పర్యటనలో ప్రతిసారి ఈ మాట చెప్పడము, మీడియాలో రావడం తప్ప ఏమాత్రం రైతులు ఒరిగిన పరిస్థితి లేదు. ఈరోజు చూస్తున్నాం రైతులకు మరి కనీసం నీటి వసతి పరిస్థితి లేక దాదాపు 1600 అడుగుల్లో బోర్లు వేసుకొని ఈరోజు ఉద్యాన పంటలు దక్కించిన పరిస్థితి చూస్తున్నాం. మరి అలాంటి పంటలకు ఈరోజు భరోసా లేదు. మరి అక్కడ సంబంధించిన ఉద్యాన మరి విద్యాలయాలకు సంబంధించిన కూడా కనీసం విద్యార్థులకు కూడా సదుపాయాలు కల్పించలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వము ఉంది. దీంతోపాటు మరి అరటి కానీ బొప్పాయి కానీ మరి సినా కానీ ఇలాంటి తోటలు అంటే కూడా కనీసము అక్కడ స్టోరేజ్ పెట్టుకునే పరిస్థితి పొజిషన్ లేదు. ఈరోజు మైదుగురు ప్రాంతంలో అయితే మరి మైదుగురు సంబంధించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే కేపీ ఉల్లి అంటే మరి అత్యధిక ప్రాధాన్యమైన పంట, అంత క్వాలిటీ గల ఉల్లి. మరి అలాంటి ఉల్లికి ఈరోజు మద్దతు ధర లేక మరి సాక్షాత్ క్యాబినెట్లోనే మేము కొంటామని చెప్తామని చెప్పి ఈ జిల్లాను ప్రాతినిధ్యం నిజవర్గవాసి మరి ఈ మార్కెటింగ్ మంత్రి ఉండి కూడా మరి ఈరోజు కనీసం కొనుక్కునే పరిస్థితి లేదు. రోడ్ల మీద రైతులు వదిలేసే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళకి వచ్చే బస్సుల పడి వైఎస్ఆర్ జిల్లాలో మహానేత ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పరిశ్రమలు తప్ప మరే పరిశ్రమ రాలేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా రాలేదు. ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ కడప మళ్లీ వెనక్కు వెళ్లిపోతున్న పరిస్థితి కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోందని ప్రజా సంఘాలు వాపోతున్నాయి.
నాకు ఓట్లు వేయలేదు, మీకెందుకు అభివృద్ధి చేయాలంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నేతలే బహిరంగంగా ప్రశ్నించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో కడప జిల్లాను అభివృద్ధి చేసే నేతల కోసం జిల్లా ఓటర్లు ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం దృష్టి వైఎస్ఆర్ జిల్లా వైపే ఉంది. 10 స్థానాల్లోనూ గెలుపు బావుటాను ఎగురవేసి జిల్లాలో మరోసారి సత్తా చాటాలని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో మాత్రం అసమ్మతి కుంపట్లు రాచుకున్నాయి. వర్గపోరుతో పార్టీ అధినేతకే తలనొప్పిగా తయారవుతున్నారు తమ్ముళ్లు. గతంలో 9 స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఈసారి 10కి 10 గెలుస్తామని ధీమాగా ఉంది. కానీ టీడీపీ మాత్రం వర్గపోరుతో కుదేలవుతోంది. టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సాక్షాత్తు పార్టీ చీఫ్ ఎన్నోసార్లు పంచాయతీలు చేశారు. కానీ వాళ్లు మాత్రం కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. జిల్లాలో ప్రధానంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గంతో సీఎం రమేష్ వర్గం కయ్యానికి కాలు తువ్వుతోంది. కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 2 గ్రూపులను పెంచి పోషిస్తున్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డికి మధ్య వారు ఇప్పటిది కాదు. ఒకే వరలో 2 కత్తులు ఇమడవనే సామెతకు వీరిద్దరూ నిలువెత్తు నిదర్శనం. కేవలం పదవుల కోసమే కాదు, తరతరాలుగా వీరి మధ్య ఉన్న ఫ్యాక్షన్ నడుస్తోంది. రాయచోటిలో పాలకొండ రాయుడు, రమేష్ రెడ్డి ఆధిపత్యం కోసం పోరు సలుపుతున్నారు. రైల్వే కోడూరులో చెంగల్ రాయుడు, కస్తూరి నాయుడు మధ్య వివాదం చల్లార్చేందుకు ఏ శక్తి సరిపోలేదు. బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు, విజయమ్మ మధ్య కోల్డ్ వారి ఇక్కడి తమ్ముళ్లకు కొత్త కాదు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లాను స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇక కమలాపురం వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి మధ్య వైరం పార్టీ కేడర్ను 2 గ్రూపులుగా చీల్చేసింది. ప్రొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి మధ్య ఫైట్ ముదురుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం లేదని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.